ఈరోజు పులివెందల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వారి కుటుంబ సభ్యులు ఓటు వేసేదానికి వచ్చారు. వైఎస్ భారతి గారు ఇక్కడ ఉన్నారు. ఆ ముఖంలో మనం ఆనందం చూడొచ్చు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వబోతున్నారు, ఆనందం అనుకోవచ్చా? లేదు, నా ఎప్పుడు సంతోషంగానే ఉంటాను నేను. ఇట్స్ ఐ మీన్ అందరు వచ్చిండారు కదా ఓటు వేయడానికి. సుమారుగా మంది మాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ మా ఊరు పులివెందలే కదా. రాష్ట్రంలో అందరూ క్యాంపెయిన్ చేశారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అవి దేవుని చేతుల్లో ఉంటాయినా మన చేతుల్లో ఉండవు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ మ్యాండేట్. ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ క్లియర్ మ్యాండేట్. మేడం, మీరు ప్రచారంలో వెళ్ళేటప్పుడు కూడా ఓటర్ నాడి పట్టింటారు. అంటే ఎంతవరకు మనకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు? అంటే నవరత్నాలు అయితేనేమి, ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి, ఏది ప్లస్ అవుతుంది అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నాకు ముఖ్యంగా అనిపించింది జగన్ మీద నమ్మకం ప్రజలకు బాగుందని అనుకుంటా. నమ్మకం అంటే ఇంకెన్ని మాట్లాడకూడదేమో కదన్నా. అంటే 9.5 ఏళ్ళు జగన్ పీపుల్ కోసం ఫైట్ చేసినాడు కాబట్టి, ప్రజల కోసం రకరకాల పోరాటాలు చేసినారు కాబట్టి ప్రజలకు బాగా నమ్మకం ఉంది జగన్ మీద అని నేను అనుకుంటాను. అంటే నవరత్నాలు ప్రకటించారు కదా, అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి? ఖచ్చితంగా జగన్ వస్తే మాత్రం 100% దే విల్ బి ఇంప్లిమెంటెడ్. 100% ఇంప్లిమెంట్ అవుతాయి. కొత్తగా ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి ఏమి విజ్ఞప్తి చేస్తారు? ఖచ్చితంగా అందరూ పోయి మీ ఓటు హక్కు వినియోగించుకొని మంచి గవర్నమెంట్ను, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ను, నిజాయితీగా ఉండే గవర్నమెంట్ను ఎంచుకోండి. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు, సాధారణ క్యూ లైన్లోనే భారతి గారు అయితేనేమి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్యూ లైన్లో నిలబడుకుని ఓటు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం కావాలా, వస్తుంది అనే ధీమాలో ఉన్నారు. మార్పు కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలా అని చెప్పి భారతి మనం కోరుకుంటున్నారు. కెమెరామెన్ శాంతో, మధుసూదన్ రెడ్డి, ఎన్టీవీ, కడప.